హాయ్ డేటా లవర్స్, మనం ఇప్పుడు అనకొండని ఎలా డౌన్లోడ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ అనకొండ క్రోమ్లోకి వెళ్ళి అనకొండ డౌన్లోడ్ అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో స్కిప్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మన ల్యాప్టాప్ కానీ విండోస్ అయితే విండోస్, లేదా మ్యాక్ అయితే మ్యాక్, లేదా లైనెక్స్ అయితే లైనెక్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్ 64 బిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డౌన్లోడ్ అవి కనిపిస్తాయి కదా. నేను ఆల్రెడీ అనకుండానే డౌన్లోడ్ చేసేసాను కాబట్టి దీన్ని స్టాప్ చేసేసి దీంట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఇన్స్టాల్ అనేది అవుతూ ఉంది. అన్నీ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్ళాలి మనం. సో ఇక్కడ జస్ట్ మీని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఆల్ యూజర్స్ని క్లిక్ చేసేది ఎవరంటే జస్ట్ మల్టిపుల్ ల్యాప్టాప్స్లో మన అనకొండాని యూజ్ చేయాలి అనుకుంటే ఆల్ యూజర్స్ని క్లిక్ చేస్తారు. కానీ మనం మన ల్యాప్టాప్లో మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీని క్లిక్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇంకా అన్నీ నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నేను అన్నీ ఆల్రెడీ సెట్ చేసేసాను, పాత్ అన్నీ సెట్ చేశాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆ లొకేషన్లో ఉంది అనేసి వస్తుంది. మీరు అన్నీ నెక్స్ట్ కొట్టేసుకొని వెళ్ళిపోండి అంతే. తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము, ఓకేనా. సో క్యాన్సిల్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ సెట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ అనకొండాని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఏంటి బ్లాక్ బోర్డ్ వచ్చింది అని భయపడుతున్నారా? ఏం లేదు. ఫస్ట్ మనం జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసి పెట్టాలి. ఈ జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఎక్స్టెన్షన్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఎక్స్టెన్షన్స్ అన్నీ యూజ్ చేసుకొని ఈ అనకొండాలో మనం కోడ్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే అనకొండాని యూజ్ చేసేటప్పుడు జూపిటర్ని ఓపెన్ చేసి పెట్టాలి, లేకపోతే మనకు అనకొండ అనేది వర్క్ అవ్వదు. కంపల్సరీ జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ చేసి ఉండాలి. మినిమైజ్ చేసుకోవచ్చు కానీ క్లోజ్ చేసుకోలేము, క్లోజ్ చేసుకోకూడదు కూడా. జస్ట్ మినిమైజ్ చేయండి. చూసారా, ఇప్పుడు అనకొండ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. దాన్ని ఆ ఎక్స్టెన్షన్స్ అన్నీ లోడ్ అయిన తర్వాత ఇది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మన ల్యాప్టాప్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇదిగోండి అన్నీ కనిపించాయి కదా, ఇవన్నీ మన ఆల్రెడీ నా ల్యాప్టాప్లో ఉన్నవి అనమాట ఫైల్స్. సో ఇప్పుడు మనం న్యూ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. న్యూలో పైథాన్ ఫస్ట్ వన్ క్లిక్ చేశాక సో ఇక్కడ మనకి వచ్చిందనమాట. ఇది మనకి ప్లే గ్రౌండ్ లాగా అనమాట. మనము ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ డిఫరెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి కోడింగ్ అనేది వస్తుంది. సో మీరు ఈ కోడ్ని రన్ చేయాలనుకుంటే ఇక్కడ పైన రన్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జస్ట్ బిలో అవర్ కోడ్ అనేది వచ్చింది. ఇంక ఇలాగే అన్నీ మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు ఈ కోడ్ గురించి ఇక్కడ కింద రాయాలి అనుకున్నావు అనుకో, అప్పుడు మనము ఇక్కడ మోడ్ అనేది కోడ్ మోడ్లో ఉంది కదా, దాన్ని మార్క్ డౌన్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేద్దాము, ఫస్ట్ నువ్వు హెడ్డింగ్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నావు, దేని గురించి రాస్తున్నావు అని. అప్పుడు 3 హ్యాషెస్ పెట్టుకొని ఇదేంది యాడింగ్ నెంబర్స్, యాడింగ్ వేరియబుల్స్ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు నీకు పెద్ద హెడ్డింగ్ లాగా వస్తుంది, అది నువ్వు రన్ చేస్తుందని. ఇక్కడ నువ్వు మళ్ళీ దాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. ఏంది ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 20 and value of b is okay, value of b is 20, right? Value of a is 10. We are adding a and b.
సో, అంటే జస్ట్ ఒక డాక్యుమెంట్ లాగా నువ్వు రాసుకోవాలనుకుంటే ఇలా అన్నమాట. దీన్ని మనం రన్ చేసామనుకో, ఇట్లా వచ్చేసిద్ది. అంటే ఈ కోడ్ గురించి ఇక్కడ మనం రాసుకోవచ్చనమాట. ఓకేనా? దట్స్ ఇట్. ఇక్కడ నువ్వు ఒకవేళ ఇక్కడ రాయాలి అనేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇదొచ్చేసి కోడ్ మోడ్‌లో ఉంది. ఇక్కడ నువ్వు ఏం రాసావు జస్ట్ యాడింగ్ 2 వేరియబుల్స్ అని ఇచ్చావనుకో, ఇచ్చేసి రన్ చేసావనుకో ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అది కోడ్ లాగా చూస్తుంది. మనము ఇక్కడ ఏం సెలెక్ట్ చేసాం కోడ్ అని డిఫాల్ట్‌గా ఉంటది. కాబట్టి మనం మార్క్‌డౌన్ అయితేనే అది మన లెటర్స్‌ని ఐ మీన్ పారాగ్రాఫ్స్‌ని అవి యాక్సెప్ట్ లవర్స్ నేను ఇప్పుడు మీకో విషయం చెప్పబోతున్నాను. మనకిప్పుడు అనకొండ బెస్టా? పైథాన్ ఆన్ డేటా అనలిటిక్స్ ప్రాక్టీస్ చేయడానికి? లేదా విజువల్ స్టూడియో బెస్టా? ఎందుకంటే వీఎస్ కూడా మనకి బాగా తెలుసు. అనకొండ ఇప్పుడు నేను చెప్తున్నాను బెస్ట్ చాయిస్ అని. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ అనకొండని తీసుకున్నామనుకో జస్ట్ న్యూ క్లిక్ చేసేసి మన కోడ్‌ని రాసుకుంటాము. సో, జూపిటర్ నోట్‌బుక్‌లో మనము పైథాన్ ప్రాక్టీస్ చేస్తాం కదా! మనము ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సార్లు చెప్తున్నా అనుకోకండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు గుర్తుంటది. సో, ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు 20 అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 30, C ఈజ్ ఈక్వల్స్ టు A స్టార్ B అనుకున్నామనుకోండి. సో, ఇక్కడ ప్రింట్ C ఇక్కడ జస్ట్ అబోవ్ రైట్ బటన్ క్లిక్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది వచ్చేసిద్ది. లేదా మీకు షార్ట్ కట్ చెప్పనా ఎగ్జిక్యూట్ చేయడానికి? ఇంకో కోడ్ రాద్దాము. రైట్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది వచ్చేసిద్ది. ఓకేనా? సో, ఇప్పుడు మనం వీఎస్ కోడ్ చూద్దాం. ఈ వీఎస్ కోడ్‌లో ఎలా మనం రాస్తాం? ఒక ఫైల్ తీసుకొని ఇది ఇచ్చాము. ఇప్పుడు మనం రన్ చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత దాన్ని సేవ్ చేయాలి. మనం డేటా అనలిస్ట్ కాబట్టి D1 పెట్టుకుందాము. మనకి పైథాన్‌కి ఎక్స్‌టెన్షన్ .py కాబట్టి .py పెట్టాలి అండ్ సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రన్ బటన్ క్లిక్ చేస్తే రన్ అవుతది. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఎక్కడొస్తుంది? ఇంకొక టెర్మినల్‌లో వస్తుంది. అంటే 2 టెర్మినల్స్ యూజ్ చేసుకుంటుంది. మనం ఒకటేమో రాయడానికి, ఒకటేమో అది దాని యొక్క అవుట్‌పుట్ రాడానికి. అండ్ ఇంకోటేంటంటే దీంట్లో ప్యాకేజెస్ అన్నీ మనం ఒక్కొక్కటి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్యాకేజెస్ ఉన్నాయి కదా! నంపై, పాండాస్ అవన్నీ మనం ఒక్కొక్కటి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అదే అనకొండాలో అయితే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ ప్రీ ఇన్‌స్టాల్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి మనకు అవుట్‌పుట్ ఎక్కడొస్తుంది? కోడ్ కింద మన యొక్క కోడ్ కింద జస్ట్ బిలో అవర్ కోడ్ వి విల్ గెట్ అవుట్‌పుట్. బట్ ఇన్ మనకి వీఎస్ కోడ్‌లో ఇంకొక టెర్మినల్‌లో వస్తుంది. ఇదొక డిసడ్వాంటేజ్. కాబట్టి మనం స్టార్టింగ్ యూజ్ చేసేటప్పుడు అనకొండ అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? అర్థమైందా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.